కులాలు అనే తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి జీవించాలన్నదే మల్లన్న బీరప్ప కథలోని సందేశమని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని గొల్లగూడెంలో కొలువైన శ్రీ 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 భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవంలో జగ్గారెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఒగ్గు కళాకారులు చెప్పిన మల్లన్న బీరప్ప ఒగ్గు కథలను ఆసక్తిగా విన్నారు జగ్గారెడ్డి. ఏ కులమైనా ఏ దేవుడైనా ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలన్నదే ప్రధాన ఉద్దేశమన్నారు. మల్లన్న బీరప్ప దేవుళ్ల కథల్లోని సారాంశం కూడా ఇదేనని చెప్పారు. నేను రెండు మాటలు చెప్తాను. మల్లన్న దేవుడు, బీరప్ప దేవుడు. ఇది ఏం చెప్తున్నది? మీ సారాంశం ఒక్కొక్క కథల కులాలు లేవు, అందరూ ఒకటే, అంతే కదా. కుర్మగుల్ల ఇక్కడ కాపోలు కలిసి ప్రయాణం చేసి అదే కదా ఇదంతా. కుర్మ యాదవులు రెడ్డిల రిలేషన్ ఇదే కదా లెక్క. ఏం చేసిరు? పేద ప్రజలకు ఎవరైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు దానము ధర్మాలు చేసిన చరిత్ర ఇది. అది అందరు పాటించారు. ఓకే, అర్థమైంది అందరికి? కథయినుడు కాదు, కథల సారాంశం తెలుసుకోవాలి. మల్లన్న దేవుడు ఏం చేసిండు, బీరప్ప దేవుడు ఏం చేసిండు, వీళ్ళు ఉన్నవాడు లేనివాడికి ఏం చేయాలి, ఇది సారాంశం. వానాలు పడితే ఏం చేయాలి, లేకపోతే కష్టాలు ఉన్న వాళ్ళకి ఏం చేయాలి, ఇట్లా ఇది లెక్క పత్రం. ఇది అర్థమైనా? దానాలు మల్లన్న చేసిండు, ధర్మకర్తుడే, ఇది లెక్క. అందుకే నేను ఆడపోయిన ఇది అంత ఇంటా, ఆడపోయినా ఒక్కొక్క ఇది లెక్క చెప్పింది. చాలాసార్లు కలుస్తుంటారు వీళ్ళంతా. సరే, నేను ఎప్పుడు వచ్చినా ఖాళీ పోను, 50 చెప్పాను. ఇవి ఎవరు పెద్దవాడు? ఇది నాది. కమిటీ ఏమైనా ఉందా? ఎవరు కమిటీ? ఎవరు? నా పరంగా 1,00,000 రూపాయలు కమిటీకి. ఓకే ఓకే. ఇప్పుడు ఒక్కొక్క చెప్పి ఇని అమలు చేయండి, అంతే నేను చెప్పేది. ఓకే, అందరికి నమస్కారం. రైట్. వీళ్ళ టీం శ్రీశైలం, మల్లేశం, బాలు, గీలు మీరు మంచిగా ఉన్నారా? మీ టీం అంతా రాజకీయాలు ఏమో కొట్లాడతారు, మల్లన్న మీరు మంచిగా ఉంటారు. గుడ్ 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 గుడ్. ఇక్కడ మీద ఒక చరిత్ర ఉన్నది, గొల్లగూడెం ఉంది, కుర్మగొల్లలో ఒక చరిత్ర ఉన్నది సంగారెడ్డి, అంతే కదా. రైట్, గుడ్. అంతా ఒకటే. గుడ్. ఇట్లనే ఉండు మీరు. రాజకీయాలు